నమస్తే, వెల్కమ్ టు YLR9 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీమూర్తి అంటే మహాశక్తి, హైకోర్టు న్యాయమూర్తి జె శ్రీనివాసరావు. ఎల్లారెడ్డిలో రేపు గురు పౌర్ణమి వేడుకలు, సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో విద్యుత్ షాక్, నిలిచిపోయిన ఆపరేషన్లు, ఆందోళన వ్యక్తం చేసిన రోగులు. పాము కాటుకు గురైన మహిళను రక్షించిన 108 సిబ్బంది. బికన్నూరులో రైతు రుణ మాఫీ సంబరాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. వివరాల్లోకి వెళ్తే శ్రీమూర్తి అనేది ఒక మహాశక్తి అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు కామారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జె శ్రీనివాసరావు అన్నారు. శనివారం కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ సహకారంతో మహిళా శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మహిళా సాధికారతపై నారీ శక్తి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి లాల్ సింగ్, శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జ్ నాగరాణి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ దీక్ష, ఇతర న్యాయవాదులు, న్యాయస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉదయం జిల్లాకు వచ్చిన హైకోర్టు జడ్జి జె శ్రీనివాసరావుకు R&B గెస్ట్ హౌస్ లో పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు జిల్లా న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ. Honorable Justice Shri J. Srinivasaravu Gariki, Principal District and Session Judge Dr. Varaprasad Gariki, Srimati Sindhu Sharma SP Kamaradi Gariki, President Bar Association, all judges, advocates, District Welfare Officer and his staff, ఇక్కడ వచ్చిన మహిళా సంఘాల సభ్యులకి, స్టూడెంట్స్లకి, ఆఫీషియల్స్లకి, మీడియా ఫ్రెండ్స్లకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ లిటరసీ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో ఉంటుంది. సో మీరు అందరూ తెలియాలి మీ రైట్స్ ఏమేమి ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే గవర్నమెంట్ స్కీమ్స్, మహిళా అభివృద్ధి కోసం గవర్నమెంట్ స్కీమ్స్ హ్యావ్ బీన్ ఎనెక్టెడ్. ముఖ్యంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇవ్వడానికి SHG గ్రూప్స్ కోసం మహిళా శక్తి ప్రోగ్రామ్ ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది. దాని కింద 14 ఇనిషియేటివ్స్ ఉన్నాయి. మైక్రో ఎంటర్ప్రైజెస్, మిల్క్ యానిమల్స్, పౌల్ట్రీ, రకరకాలుగా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఆల్ SHG మెంబర్స్ కెన్ టేక్ బెనిఫిట్ ఫ్రమ్ దాట్. మహిళలకు కోసం పెన్షన్స్, విడో పెన్షన్, సీనియర్ సిటిజన్ పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈరోజు ముఖ్యంగా టాపిక్ ఏంటంటే లీగల్ లిటరసీ. సో లాస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ముఖ్యంగా జిల్లా లెవెల్లో
చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ ఉన్నాయి. గ్రామ పంచాయతీ నుంచి జిల్లా లెవెల్ వరకు ఆఫీసర్స్ ఉన్నారు. పంచాయత్ సెక్రటరీ, తహసీల్దార్, అంగన్వాడీ సూపర్వైజర్, సిడిపిఓస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో అందరూ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిట్ చేయడానికి యాక్షన్ తీసుకుంటున్నారు. లీగల్ ఏజ్ ఫర్ గర్ల్స్ టు మ్యారేజ్ 18 years. 18 years కంటే ఎక్కువ. శ్రీ జస్టిస్ జె. శ్రీనివాసరావు గారు, కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు డాక్టర్ వరప్రసాద్ గారు, శ్రీ ఆశీష్ సంగ్వాన్, ఐఏఎస్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పత్రికా మిత్రులు మరియు ఈ మహిళా సాధికారత అవగాహన సదస్సులో భాగస్వాములైన మీ అందరికీ నా నమస్కారం. చట్టం మహిళల పక్షాన ఉంది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి, ఎస్హెచ్జి మెంబర్స్కి అందరికీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. చట్టం ఇట్ ఈస్ దేర్ టు హెల్ప్ అస్. చట్టం మహిళల పక్షాన ఉంది. ఇది గృహహింస కావచ్చు, వరకట్న వేధింపులు కావచ్చు, లైంగిక వేధింపులు కావచ్చు, లేదా మహిళల గౌరవానికి భంగం కలిగించే ఏ పనైనా కావచ్చు. స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్, మీకు ఇబ్బంది కలిగే విధంగా మీకు మెసేజెస్ పెట్టేవాళ్ళు కావచ్చు, మిమ్మల్ని వెంబడించే వాళ్ళు కావచ్చు, ఈవ్ టీజింగ్ కావచ్చు. అన్ని విషయాల్లో కూడా చట్టం మహిళల పక్షాన ఉంది. అంతేకాకుండా చాలా కఠినమైన శిక్షలు నిర్దేశించబడ్డాయి ఇటువంటి పనులు చేసే వాళ్ళకి. అండ్ మీరు ముఖ్యంగా అమ్మాయిలలో, మహిళల్లో మేము కనుక వెళ్ళి ఫిర్యాదు చేస్తే మా పేరు బయట తెలిస్తే మా పరువు పోతుంది, మా ఫోటో బయటకు వస్తే అందరూ మమ్మల్ని ఏమంటారు ఊళ్ళో అని. సో ఈ లీగల్ లిటరసీ, లీగల్ అవేర్నెస్ క్యాంప్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఎటువంటి లైంగిక వేధింపులకి సంబంధించి అయినా మీరు ఫిర్యాదు ఇచ్చినట్లయితే మీ పేరు, ఊరు, ఫోటోగ్రాఫ్, మీకు సంబంధించి ఎటువంటి ఐడెంటిటీ కానీ మీడియాకి, ఇతరులకి తెలుపబడదు. అండ్ జనరల్గా అందరు కొత్త వాళ్ళతోటి మనము వాస్తవం ఏం జరిగింది చెప్పడానికి మహిళలు కొంత ఇబ్బంది పడతారు. కాబట్టి చట్టంలోనే ఉంది, మీ స్టేట్మెంట్ అన్నది ఒక మహిళా అధికారి ద్వారా మాత్రమే రికార్డ్ చేయబడుతుంది అని చెప్పి. మనం గత కొన్ని సంవత్సరాలలో చాలా మార్పు చూస్తున్నాము. మహిళలు, ముఖ్యంగా మైనర్ గర్ల్స్ ధైర్యంగా పోలీస్ స్టేషన్స్కి వస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. కళా బృందం, షీ టీమ్స్, భరోసా సెంటర్స్కి అప్రోచ్ అవుతున్నారు. ప్రతి స్కూల్లో, కాలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సామాజిక అభివృద్ధి జరగాలి అంటే మహిళా సాధికారతతోటే సాధ్యం. కాబట్టి ఇంత ముఖ్యమైన అంశంపై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మహిళల్లో ధైర్యాన్ని, శక్తిని నింపుతూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ నేను మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను దానికి ఎందుకు లింక్ చేస్తున్నానంటే, పాత తరం వారు చెప్పిన న్యాయమైన తీర్పులు ఏదైతే ఉండేనో అదే తీర్పులు లీగల్ సర్వీస్ ద్వారా వచ్చి దానికి ఒక రాజముద్ర ఉంటుంది. ఆ జడ్జిమెంట్ అనేది అందరికీ అది బైండింగ్ అవుతుంది. అది దానికి కాబట్టి ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. కాబట్టి మీ అందరికీ నేను విన్నవించేది ఏంటంటే, మీ ఊరిలో కానీ, ఎందుకంటే ప్రతి విలేజ్లో, ఆ గ్రామంలో మీకు ఉన్న ప్రతి ఇంటి సమస్య మీకు తెలుస్తుంది. ఆశా వర్కర్కి, అంగన్వాడీ వర్కర్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఈ 3 రకాల పాత్ర మీరు చేస్తున్నందువలన ఆ ఊళ్ళో ఉన్న జనాభాలో ఏ ఒక్క ఇంటిలో కూడా ఏ సమస్య ఉంది, వాళ్ళకి ఏమైనా భూమి తగాద సమస్య పక్క పాలె వాళ్ళతో ఉన్నదా, ఇంట్లో భార్యాభర్త మధ్యలో గొడవ ఉన్నదా, తండ్రిని కోడలు కానీ, కూతురు కానీ, కొడుకు కానీ సరిగ్గా చూడడం లేదా, తర్వాత పిల్లలకు మిగతా ఏదైనా వివాహ సంబంధం సమస్యలు ఏదైనా ఉన్నాయా, వీటన్నిటిని కూడా వాళ్ళకు మీరు ఈ విధమైన సమస్యని మండలంలో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా అక్కడ వాళ్ళ యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి చట్టపరమైన
యాక్ట్ 1987లో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ద్వారా మండల సర్వీస్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి దానికి ఆ కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి ఖర్చు లేకుండా, కోర్టు ఫీ లేకుండా అక్కడే గవర్నమెంట్ ద్వారానే, కోర్టు ద్వారానే వారికి సరైన న్యాయము అందించడానికి పెట్టిన ఈ చట్టము 1987 నుంచి ఉన్నది. దీనిని ఏదో విధంగా మన దగ్గర ఏంటంటే దాదాపు ఏదైనా సమస్య ఉంటే సపరేట్ చేసుకుంటాము కానీ బయటికి చెప్పాము. చెప్తే సమాజంలో మనకు ఏదైనా చెడ్డ. గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆదివారం మెల్లారెడ్డి పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నట్లు ఆలయ పూజారి విజయ్ కుమార్ మరియు దేవస్థాన సభ్యులు తెలిపారు. సాయిబాబా జన్మదినోత్సవ మహోత్సవం సందర్భంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ పూజలు, మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాదం, సాయంత్రం 6 గంటలకు సాయిబాబా పాదుకుల పల్లకి సేవ, రాత్రి 8 గంటల నుండి భజన కార్యక్రమాలు, 9 గంటలకు శేషారతి తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మహోత్సవానికి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు తెలిపారు. హైదరాబాద్లోని ముషీరాబాద్లో గల వైశ్య భవన్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానంలో చేస్తున్న సేవలను గుర్తించి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో 73 మంది రక్తదాతలకు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రక్తదాతల పురస్కారాలు 2024ను రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఐవీఎఫ్ సెంట్రల్ కమిటీ బోర్డు అడ్వైజరీ బోర్డు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తాల ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాన్ని మొమెంటోతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడారు. ఐవీఎఫ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానంలో సేవలు చేస్తున్న వారందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఐవీఎఫ్ కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో సంవత్సర కాలంలో తలసేమియా చిన్నారుల కోసం 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు కావడానికి కృషి చేసిన డాక్టర్ బాలు మరియు వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాల్ని ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ సన్మాన గ్రహీతలు డాక్టర్ పుట్ల అనిల్, జమీల్, హైమద్, గంపా ప్రసాద్, ఎర్రం చంద్రశేఖర్, శ్రీకాంత్ రెడ్డి, కిరణ్, సాయి, రమణలు పాల్గొనడం జరిగింది. నా పేరు డాక్టర్ బాలు, ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది. నాకు ఒక 1.5 year బ్యాక్ ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా ఇదే వేదిక పైన మన రాజమౌళి గారు, కిరణ్ గారు ఈ యొక్క అవకాశం ఇచ్చారు. అయితే మధ్యలో తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఉపరసీన కార్యక్రమానికి మరి తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆరామ్ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఫోన్ చేసి చెప్పారు ఏంటంటే, ఇక్కడ రెగ్యులర్ గా చిన్న పిల్లలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది పుట్టినటువంటి పిల్లలు, ఇన్ఫాన్సీ బేబీస్ అంటే వారం లోపు ఉన్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ రక్తం అవసరం ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుంది. మరి ఐవీఎఫ్ ఆధ్వర్యంలో నేను మాటిస్తున్నా, మనము మంచి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వారికి రక్తాన్ని అందజేయాలని చెప్పి నాకు ఆ మాట చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఒక సంవత్సర కాలంలో 22 మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టి 2306 యూనిట్ల రక్తాన్ని తలసేమియా సొసైటీ ఆరాధనకు అందజేసి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ సేవా సంస్థ చేయనటువంటి ఖ్యాతిని ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ గడించి మరి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనటువంటి సంస్థగా కామారెడ్డి పేరున్న ఆర్గనైజేషన్ ఐవీఎఫ్. అంటే సేవలో కూడా డబ్బు లేకుండా సేవ చేయవచ్చు, డబ్బు లేకుండా ఎంత విలువైన సేవలు చేయొచ్చు అనేటువంటిది మనకు నిదర్శనం కనబడుతుంది. భారతి టిఆర్ఎస్ నాయకుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే, ప్రజానాయకుడు శ్రీ ముఠా గోపాల్ గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. శ్రీ జయసింహ గారు కూడా యూత్ నాయకుడు, డైనమిక్ జయసింహ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఆదివారం శ్రీ ఎల్లమ్మ ఆలయంలో బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటి నుండి బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించనున్నట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ఆయుర ఆరోగ్యాలతో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ బోనాల ఉత్సవాలకు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని నిర్వాహకులు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం ముస్తాపూర్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం అమ్మ మాట అంగన్వాడీ పాఠ కార్యక్రమాల్లో అక్షరాభ్యాసం నిర్వహించినట్లు సూపర్వైజర్ హారతి అంగన్వాడీ టీచర్ అంజలి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు అక్షరాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే తల్లులకు కూడా పలు జాగ్రత్తలు వివరిస్తూ మరియు పిల్లల మెదడు అభివృద్ధి అంశాలు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్ని ప్లే స్కూల్ గా మారాయని సూపర్వైజర్ హారతి వివరించారు. 2.5 సంవత్సరాల పిల్లల్ని అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. పిల్లలకు ఆటపాటలతో పాటు విద్య అందించడం జరుగుతుందని ఆమె తల్లుల సమక్షంలో వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రం టీచర్ అంజలి, ఆశా వర్కర్ స్వరూప, పిల్లలు మరియు వారి యొక్క తల్లులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ హాస్పిటల్లో వర్షపు నీరు స్లాబ్లోకి చేరి స్లాబ్ గుండా గోడలకు పాకి విద్యుత్ బోర్డులోకి వైర్లలోకి వర్షపు నీరు చేరడంతో వైర్లు ఒకదానికొకటి రాపిడి జరిగి గోడలకు కరెంట్ షాక్ రావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల బంధువులు గోడలను తాకడంతో విద్యుత్ షాక్ గురవుతున్నారు. నిన్న రాత్రి ఫ్యామిలీ ప్లానింగ్ వార్డులో గోడలకు పేషెంట్ల బెడ్లు ఆనుకొని ఉండడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ గురికావడంతో పేషెంట్ల కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. కరెంటు వైర్లో వర్షపు నీరు చేరి ఒకదాని గుండా మరొకదానికి ప్రవహించి కరెంటు ఆపరేషన్ థియేటర్లో గల మిషన్లకు కరెంటు సరఫరా కావడంతో ఆపరేషన్ థియేటర్లో గల మిషన్లకు కరెంటు షాక్. దీంతో అప్రమత్తమైన ఆపరేషన్ థియేటర్ సిబ్బంది ఆపరేషన్ నిలిపివేశారు. కరెంటు షాక్ సమస్యతో హాస్పిటల్కు వచ్చే రోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదంలో ఫ్యామిలీ ప్లానింగ్ వార్డులో ఒక ఫ్యాన్, 2 ఎలక్ట్రికల్ బోర్డులు వైర్లు దగ్ధమయ్యాయి. కరెంటు సమస్యను పునరుద్ధరించి కరెంటు షాక్ రాకుండా అధికారులు చొరవ తీసుకోవాలని పేషెంట్ల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రమాదానికి గల కారణం గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి స్లాబ్ పై భాగంలో వర్షపు నీరు చేరి స్లాబ్ గుండా గోడలకు పాకడం వల్లనే ప్రమాదం సంభవించినట్లుగా ప్రాథమికంగా హాస్పిటల్ సిబ్బంది గుర్తించారు. ఎలక్ట్రీషియన్ సిబ్బందితో కరెంటు పనులను పునరుద్ధరించారు. గోడలకు షాక్ వచ్చిందంట. ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలంలోని లింగంపల్లి తాండాకి చెందిన అజీరి అనే మహిళ శనివారం ఉదయం పాము కాటుకు గురికాగా వెంటనే కుటుంబ సభ్యులు గమనించి 108 సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది ఆ మహిళకు ప్రథమ చికిత్స చేసి తదుపరి వైద్య సేవల నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఈ సందర్భంగా 108 సిబ్బంది ఈఎంటీ సత్యం, పైలట్ అబ్దుల్ మోయిన్లకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యారు. మాక్లూరు మండలం మాణిక్ బండార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య డెలివరీ కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రి సమయంలో తన 3 ఏళ్ల కొడుకుతో ఆసుపత్రి కారిడార్లో నిద్రించాడు. తెల్లవారుజామున నిద్రలేచేసరికి తన 3 ఏళ్ల కొడుకు కనిపించడం లేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. 2 వ్యక్తులు అపహరించినట్లు, వారి కొడుకు కోసం బృందాలు విడిపోయి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో శనివారం కురిసిన వర్షానికి విద్యుత్ అంతరాయం ఏర్పడగా వాటిని గుర్తించి తమ సిబ్బందితో కలిసి మరమ్మతులు నిర్వహించినట్లు విద్యుత్ అధికారులు డిఈ గణేష్, ఏఈ సత్యనారాయణ గౌడ్లు తెలిపారు. విద్యుత్ ఫీడర్ల ద్వారా సరఫరా అయ్యే క్రమంలో తలెత్తిన సాంకేతిక లోపంతో పట్టణంలోని బీసీ కాలనీ, న్యూ అబాది తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తింది. దీంతో స్పందించిన విద్యుత్ అధికారులు పట్టణ శివార్లోని వ్యవసాయ క్షేత్రంలో 2.5 గంటల పాటు శ్రమించి వర్షంలోనూ మరమ్మతులు నిర్వహించి యథావిధిగా కరెంటు సరఫరాను వినియోగదారులకు అందించినట్లు తెలిపారు. వర్షాలు కురుస్తున్న క్రమంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నుండి విడిపోయాక స్వరాష్ట్రంలో మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో అప్పుల కుప్పగా మార్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ సంబరాల్లో మాజీ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పులు మిగిల్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతులను కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని, తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం శాయశక్తులా పనిచేస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
మొత్తం రుణమాఫీ చేయడం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి చూపించారని అన్నారు. మొదటి విడతగా జూలై 18 నుండి ప్రారంభమైన రుణమాఫీలో అర్హులైన రైతులందరికీ 1 లక్ష వరకు రుణమాఫీ జరుగుతుందని, మిగతా వారికి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసి తీరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ సింధు శర్మ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను గొప్పగా పరిపాలించాను. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా భగవంతుడు అందరికీ మెదడు ఇచ్చిన ఆలోచన శక్తి మనసులోనే ఆలోచన చేయాలి. ఎవరేం చెప్పేది మాట్లాడగలరు, ఎవరైతే మన లోతుగా ఆలోచన చేస్తేనే తెలుస్తుంది. ఎట్లుండే పరిపాలన 2014 జూన్ 2వ తారీఖున బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రోజున ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 70 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి సుమారుగా 70,000 కోట్లు, కేవలం 70,000 కోట్లు, 70 సంవత్సరాలు, సుమారు 70 సంవత్సరాలు అన్ని ప్రభుత్వాలు కలిసి చేసిన, అందరూ ముఖ్యమంత్రి చేసిన అప్పు. మరి ఇంత గొప్పగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ చేసిన అప్పు ఈ 10 సంవత్సరాల కాలంలో 8 లక్షల కోట్ల అప్పు. ఈ 8 లక్షల కోట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 7 లక్షల కోట్లు, కరెంటు గొప్పగా చూసిన కరెంటు సంస్థల పేరు మీద చేసినప్పుడు సుమారుగా 1 లక్ష కోట్లు, 70,000 కోట్లు, మొత్తం 30,000 కోట్లు దాకా ఉంది. ఈ 8 లక్షల కోట్లకు ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి అప్పు వడ్డీ లెక్క ప్రకారం చూస్తేనే సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది. ఈ 7 మాసాల్లో కూడా వడ్డీ కట్టడం జరిగింది. నెలకు 5,000 కోట్ల రూపాయలు వడ్డీ, అంటే 7 మాసాల్లో 35,000 కోట్ల రూపాయలు ఈఎంఐ అంటే ఇన్స్టాల్మెంట్ కంతులు కట్టడం జరిగింది. అది ఆదాయం పెట్టుకుంటారు బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ కూడా. అంటే ఈ 7 మాసాల్లో 35,000 కోట్ల కంతులు వడ్డీ కట్టడం జరిగింది. మళ్ళీ ఇవాళ 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ, ఉచిత బస్సు, అలాగే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, 200 రూపాయల ఫ్రీ కరెంటు. అంటే ఇంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేటటువంటి ఒక అంకిత భావంతో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మాట ఇచ్చినటువంటి నిలబెట్టుకోవాలంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తా ఉంటే ఒక్క మాటైనా అది గొప్ప పరిపాలన అంటే ఎట్లుంటది. ఇవి తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు ధనిక రాష్ట్రం, హైదరాబాదు రాజధాని. గతంలో హైదరాబాదు రాజధాని ముంబై రాష్ట్రానికి ఉండే. ఏమంటే మన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీమూర్తి అంటే మహాశక్తి, హైకోర్టు న్యాయమూర్తి జె శ్రీనివాసరావు. ఎల్లారెడ్డిలో రేపు గురు పౌర్ణమి వేడుకలు, సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో విద్యుత్ షాక్, నిలిచిపోయిన ఆపరేషన్లు, ఆందోళన వ్యక్తం చేసిన రోగులు. పాము కాటుకు గురైన మహిళను రక్షించిన 108 సిబ్బంది. బికన్నూరులో రైతు రుణ మాఫీ సంబరాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR9.